ఔజుబిల్లాహిమినషైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు సూరహ్ సబా యొక్క అనువాదాన్ని చదువుదాం. సబా ఒక తెగవారి పేరు. వారు ఈ కాలపు యమన్లో ఉండేవారు. ధన సంపత్తులు, మానవ శక్తి సామర్థ్యాలు తాత్కాలికమైనవి, అవి ఎప్పుడైనా నశించిపోవచ్చు అనే విషయం ఈ గాథల వల్ల తెలుస్తుంది. బైబిల్లో వారు షిబా అనే పేరుతో పిలువబడ్డారు. సూరహ్ సబా మక్కాలో అవతరింపచేయబడింది. ఇందులో 54 ఆయతులు ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా అనువాదాన్ని చదువుదాం. మీరు కూడా నాతో పాటు కలిసి చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. కేవలం అల్లాయే స్తుతికి పాత్రుడు. ఆయన సకల లోకాలలోనూ భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువుకు స్వామి. పరలోకంలో కూడా ఆయనే స్తోత్రానికి పాత్రుడు. ఆయన వివేచన కలవాడు, అన్నీ ఎరిగినవాడు. భూమిలోకి ప్రవేశించేది, దాని నుండి వెలికి వచ్చేది, ఆకాశం నుండి దిగేది, దానిలోకి ఎక్కేది, ఇదంతా ఆయనకు తెలుసు. ఆయన కరుణించేవాడు, క్షమించేవాడును. ఏది, ప్రళయం ఇంకా మా మీదకు రావటం లేదేమిటి అని అవిశ్వాసులు అంటారు. వారితో ఇలా అను: అగోచర విషయ జ్ఞాని అయిన నా ప్రభు సాక్షిగా, అది మీ మీదకు తప్పకుండా వస్తుంది. రవ్వంత వస్తువైనా సరే ఆయనకు ఆకాశాలలోనూ గోప్యంగా లేదు, భూమిపైన గోప్యంగా లేదు. రవ్వ కంటే పెద్దదైనా సరే, దానికంటే చిన్నదైనా సరే, అంతా ఒక స్పష్టమైన దస్త్రములో వ్రాయబడి ఉన్నది. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి అల్లా మంచి ప్రతిఫలం ఇవ్వటానికి ఈ ప్రళయం వస్తుంది. వారికి క్షమాభిక్ష లభిస్తుంది, గౌరవప్రదమైన ఉపాధి సిద్ధిస్తుంది. మా వాక్యాలను అగౌరవపరచటానికి విశ్వ ప్రయత్నాలు చేసిన వారికి తీవ్రమైన బాధాకరమైన శిక్ష పడుతుంది. ప్రవక్త, నీ ప్రభువు తరపు నుండి ఏదైతే నీపై అవతరించిందో అది పూర్తిగా సత్యమని, శక్తిమంతుడు స్తవనీయుడు అయిన దేవుని మార్గం చూపుతుందని జ్ఞానులు బాగా గ్రహిస్తారు. అవిశ్వాసులు ప్రజలతో ఇలా అంటారు: మీ శరీరంలోని అణువణువు చెల్లాచెదురైపోయినప్పుడు మీరు మళ్ళీ క్రొత్తగా సృష్టించబడతారని తెలియచేసే వ్యక్తిని మీకు చూపమంటారా? ఈ వ్యక్తి అల్లా పేరుతో అబద్ధాలు కల్పిస్తున్నాడో లేక ఇతనికి పిచ్చి ఏమైనా పట్టిందో తెలియటం లేదు. కాదు, వాస్తవానికి పరలోకాన్ని విశ్వసించని వారే యాతనకు గురి అయ్యేవారు. వారే ఘోరంగా మార్గం తప్పినవారు. వారిని ముందు నుంచి వెనక నుంచి చుట్టుముట్టి ఉన్న భూమ్యాకాశాలను వారు ఎన్నడూ చూడలేదా? మేము కోరితే వారిని భూమిలోకి కూరుకుపోయేలా చేయగలము, లేదా ఆకాశ ఖండాలను కొన్నింటిని వారి మీద పడవేయగలము. నిజంగానే దేవుని వైపునకు మరలే ప్రతి దాసుని కొరకు ఇందులో ఒక సూచన ఉన్నది. మేము దావూద్ అలైహిస్సలాంకు మా తరపు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము. మేము ఇలా ఆజ్ఞాపించాము: పర్వతములారా, ఇతనితో కలిసి కీర్తన చేయండి. ఇదే ఆజ్ఞను మేము పక్షులకు కూడా ఇచ్చాము. మేము ఇనుమును అతని కొరకు మెత్తపడేటట్లుగా చేశాము. ఇలా ఆదేశిస్తూ కవచాలు తయారు చెయ్యి, వాటి వలయాలను సరిగ్గా లెక్క ప్రకారం పేర్చు. దావూద్, ప్రజలారా, మంచి పనులు చేయండి. మీరు చేస్తున్నదల్లా నేను చూస్తున్నాను. మేము సులైమాన్ అలైహిస్సలాంకు గాలిని వశపరిచాము. అది ఉదయం పూట 1 నెల రోజుల పాటి ప్రయాణాన్ని పూర్తి చేయగలిగేది. సాయంకాలం పూట కూడా 1 నెల రోజుల పాటి ప్రయాణాన్ని చేయగలిగేది. మేము ఆయనకు కరిగిన రాగి ఊటను ప్రవహింపచేశాము. తమ ప్రభువు ఆదేశానుసారం అతని సన్నిధిలో సేవలు చేసే జిన్నాతులను మేము అతనికి వశవర్తులుగా చేశాము. వారిలో మా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడికి మేము జ్వలించే అగ్నిని రుచి చూపేవారము. వారు అతను కోరినవన్నీ చేసేవారు. ఎత్తైన కట్టడాలు, చిత్రాలు, కోనేరుల వంటి పెద్ద పళ్ళాలు, తమ స్థానం నుండి కదలని భారీ డేకిసాలు. దావూద్ ప్రజలారా, కృతజ్ఞతతో పనిచేయండి. నా దాసులలో కృతజ్ఞతలు తెలిపేవారు తక్కువే. ఆ తరువాత సులైమాన్ అలైహిస్సలాంపై మేము మరణ నిర్ణయాన్ని అమలు జరిపినప్పుడు జిన్నాతులకు అతని మరణం గురించి తెలియజేసిన వస్తువు అతని చేతి కర్రను తింటూ ఉన్న చీడపురుగే తప్ప మరొకటేదీ కాదు. ఈ విధంగా సులైమాన్ పడిపోగా తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే అవమానకరమైన ఈ బాధకు గురి అయి ఉండేవారము కాము అని జిన్నాతులకు స్పష్టంగా తెలిసిపోయింది. సభా కొరకు స్వయంగా వారి స్వస్థలంలోనే ఒక సూచన ఉండేది.
కుడి ప్రక్క ఎడమ ప్రక్క 2 వైపులా 2 తోటలు. మీ ప్రభువు ప్రసాదించిన దానిని తినండి, ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి. దేశమేమో మంచిది, పవిత్రమైనది, ప్రభువేమో మన్నించేవాడు. అయినప్పటికీ వారు విముఖత చూపారు. చివరకు మేము వారిపైకి కట్టతెంచే వరదను పంపాము. వారి పూర్వపు 2 తోటల స్థానంలో మరో 2 తోటలను వారికి ఇచ్చాము. వాటిలో చేదు పళ్ళు, జూవుక వృక్షాలు ఉండేవి. కొన్ని రేగి చెట్లు కూడా ఉండేవి. ఇదే వారి అవిశ్వాసానికి మేము వారికిచ్చిన ప్రతిఫలం. కృతజ్ఞుడైన మానవునికి తప్ప ఇటువంటి ప్రతిఫలాన్ని మేము మరెవ్వరికీ ఇవ్వము. మేము వారికి మేము శుభాలు ప్రసాదించిన పట్టణాలకు మధ్య స్పష్టంగా కనిపించే జనపదాలు స్థాపించాము. వాటిలో ప్రయాణ దూరాలను ఒక అంచనా ప్రకారం ఏర్పాటు చేశాము. ఈ మార్గాలలో రేయింబవళ్ళు సురక్షితంగా ప్రయాణం చేయండి. కానీ వారు, మా ప్రభూ, ఈ ప్రయాణ దూరాలను పొడిగించు అని అన్నారు. వారు తమకు తామే అన్యాయం చేసుకున్నారు. చివరకు మేము వారిని ఒక కథగా మిగిల్చాము, చెల్లా చెదురు చేసివేశాము. నిశ్చయంగా ఇందులో సహనశీలుడు, కృతజ్ఞుడు అయిన ప్రతి వ్యక్తికి సూచనలు ఉన్నాయి. వారి విషయంలో శైతాన్ తన అనుమానం నిజమైందని తెలుసుకున్నాడు. వారు అతడినే అనుసరించారు, విశ్వాసులైన ఒక చిన్న వర్గం వారు తప్ప. శైతానుకు వారిపై ఎలాంటి అధికారమూ లభించి ఉండలేదు. కానీ ఇదంతా ఎందుకు జరిగిందంటే, పరలోకాన్ని విశ్వసించినవాడు ఎవడో, దానిని గురించి సంశయపడినవాడు ఎవడో మేము చూడదలిచాము. నీ ప్రభువు ప్రతి విషయాన్ని కనిపెట్టి ఉన్నాడు. ప్రవక్త, ఈ ముష్రిక్కులతో ఇలా అను, అల్లాను కాదని మీరు ఆరాధ్యులుగా భావించిన వారిని పిలిచి చూడండి. వారు ఆకాశాలలో గాని భూమిలో గాని రవ్వంత వస్తువుకు కూడా యజమానులు కారు. ఇంకా వారు భూమ్యాకాశాల ఆధిపత్యంలో భాగస్వాములునూ కారు. వారిలో ఎవ్వడూ అల్లాకు సహాయకుడు కాడు. అల్లా ఏ వ్యక్తి విషయంలో సిఫారసుకు అనుమతి ఇచ్చాడో ఆ వ్యక్తికి తప్ప మరెవరికీని ఏ సిఫారసు అల్లా సమక్షంలో లాభదాయకం కాదు. చివరకు ప్రజల హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు వారు సిఫారసు చేసే వారిని, మీ ప్రభువు ఏమని సమాధానం పలికాడు అని అడుగుతారు. వారు, సరైన సమాధానమే దొరికింది, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడును అని చెబుతారు. ప్రవక్త, వారిని ఇలా అడుగు, ఆకాశాల నుండి భూమి నుండి మీకు ఉపాధిని ఎవడు ఇస్తున్నాడు? ఇలా అను, అల్లాయే. ఇప్పుడు నిశ్చయంగా మేమో మీరో ఎవరో ఒకరు మాత్రమే సన్మార్గంలో ఉన్నాము, లేదా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము. ఇంకా వారితో ఇలా అను, మేము చేసిన తప్పులను గురించి మిమ్మల్ని ఏ మాత్రం ప్రశ్నించటం జరగదు. మీరు చేస్తూ ఉన్న దానిని గురించి మమ్మల్ని అడగటం జరగదు. ఇలా అను, మన ప్రభువు మనల్ని సమావేశపరుస్తాడు. తరువాత మన మధ్య సరైన తీర్పు చేస్తాడు. ఆయన సర్వజ్ఞుడైన న్యాయాధిపతి. వారితో ఇలా అను, ఆయనకు భాగస్వాములుగా మీరు కలిపిన ఆ శక్తులేవో నాకు కొంచెం చూపించండి. ఎంత మాత్రం కాదు, అల్లా మాత్రమే శక్తిమంతుడు, వివేకవంతుడును. ప్రవక్త, మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తను ఇచ్చేవాడుగా, హెచ్చరిక చేసేవాడుగా నియమించి పంపాము. కానీ చాలామంది మానవులు దీనిని ఎరుగరు. వారు నీతో ఇలా అంటారు, నీవు నిజాయితీపరుడవే అయితే ఆ ప్రళయ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? ఇలా అను, మీ కొరకు ఆ రోజు యొక్క గడువు నిర్ణయమయ్యే ఉన్నది. దాని రాకను మీరు 1 గంట ఆలస్యము చేయలేరు, 1 గంట శీఘ్రతరము చేయలేరు. ఈ విశ్వాసులు ఇలా అంటున్నారు, మేము ఈ ఖురానును ఎన్నటికీ విశ్వసించము, దీనికి పూర్వం వచ్చిన ఏ గ్రంథాన్ని అంగీకరించము. ఈ దుర్మార్గులు తమ ప్రభు సమక్షంలో నిలబడునప్పటి స్థితిని నీవు చూస్తే ఎంత బాగుండును. అప్పుడు వారు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో అణగద్రొక్కబడిన వారు పెద్దలమనుకుంటున్న వారితో, మీరు లేకపోయినట్లయితే మేము విశ్వాసులమై ఉండేవారము అని అంటారు. ఆ పెద్దలమనుకున్న వారు అణగద్రొక్కబడిన వారికి ఇలా జవాబు ఇస్తారు, మీ వద్దకు వచ్చిన సన్మార్గాన్ని అవలంబించకుండా మేము మిమ్మల్ని ఆపామా? లేదు, మీరు స్వయం కృతాపరాధులు. అణగద్రొక్కబడిన వారు ఆ పెద్దలమనుకుంటున్న వారితో ఇలా అంటారు,
కాదు, ఇది మీరు అహోరాత్రాలు పన్నిన కుట్ర, అల్లాను తిరస్కరించండి అని, ఇతరులను ఆయనకు సహవర్తులుగా చెయ్యండి అని మీరు మాకు బోధించారు. చివరకు వారు శిక్షను చూసినప్పుడు తమ మనస్సులలో పశ్చాత్తాపపడతారు. మేము ఈ అవిశ్వాసుల మెడలకు గుదిబండలు వేస్తాము. ప్రజలకు వారి కర్మలు ఎలాంటివో అలాంటి ప్రతిఫలమే దొరుకుతుంది. దానికి భిన్నమైన ప్రతిఫలాన్ని వారికి ఇవ్వటం సాధ్యమా? మేము హెచ్చరిక చేసే వానిని ఏదైనా పట్టణానికి పంపినప్పుడు ఆ పట్టణంలోని సంపన్నులు నీవు తీసుకుని వచ్చిన సందేశాన్ని మేము విశ్వసించము అని అనకుండా ఉండటం అనేది ఎన్నడూ జరగలేదు. వారు ఎల్లప్పుడూ ఇలానే అన్నారు, మేము నీకంటే ఎక్కువ సంపదను, ఎక్కువ సంతానాన్ని కలిగి ఉన్నాము. మేము ఎంతమాత్రం శిక్షింపబడే వారము కాము. ప్రవక్త వారితో ఇలా అను, నా ప్రభువు తనకు ఇష్టమైన వారికి విస్తారంగా ఉపాధిని ప్రసాదిస్తాడు. తనకు ఇష్టమైన వారికి ఆచితూచి ఇస్తాడు. కానీ చాలామంది దీని యథార్థాన్ని గ్రహించరు. మిమ్మల్ని మాకు దగ్గర చేసేది మీ సంపద కానీ మీ సంతానం కానీ కాదు. విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మాత్రమే మాకు దగ్గరవుతారు. ఇటువంటి వారికే తాము చేసిన దానికి రెట్టింపు ప్రతిఫలం లభించేది. వారు ఎత్తైన భవనాలలో సురక్షితంగా ఉంటారు. ఇక మా వాక్యాలను చులకనపరచటానికి నిరంతరం ప్రయత్నం చేసేవారు వారు యాతనకు గురి అవుతారు. ప్రవక్త వారితో ఇలా అను, నా ప్రభువు తన దాసులలో తనకిష్టమైన వారికి విస్తృతమైన ఉపాధిని ఇస్తాడు. తనకిష్టమైన వారికి ఆచితూచి ఇస్తాడు. మీరు దేనిని ఖర్చు చేసినప్పటికీ దాని స్థానంలో ఆయనే మీకు మరింత ఇస్తాడు. ఉపాధి ప్రదాతలందరికంటే ఆయనే శ్రేష్ఠుడైన ఉపాధి దాత. ఆయన మానవులందరినీ సమావేశపరిచే రోజున దైవదూతలను, వీరు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండేవారా అని అడుగుతాడు. అప్పుడు వారు ఇలా జవాబు చెబుతారు, నీవు పరిశుద్ధుడవు. మా సంబంధం నీతోనే గాని వీరితో మాత్రం కాదు. అసలు వీరు మమ్మల్ని కాదు జిన్నాతులను ఆరాధించేవారు. వారిలో చాలామంది వారినే విశ్వసించారు. అప్పుడు మేము ఇలా అంటాము, ఈ రోజున మీలో ఎవరు ఎవరికీ లాభాన్ని గాని నష్టాన్ని గాని కలిగించలేరు. మేము దుర్మార్గులతో ఇక రుచి చూడండి మీరు తిరస్కరిస్తూ ఉండే నరకబాధను అని అంటాము. స్పష్టమైన మా వాక్యాలను వారికి వినిపించినప్పుడు వారు, ఈ వ్యక్తి మీ తాత ముత్తాతలు ఆరాధించిన ఆరాధ్యుల నుండి మిమ్మల్ని దూరం చేయాలని కోరుతున్నాడు అని అంటారు. ఇంకా ఇది ఖురాన్ కేవలం కల్పితమైన అబద్ధం మాత్రమే అని అంటారు. ఈ అవిశ్వాసుల ముందుకు సత్యం వచ్చినప్పుడు వారు ఇది స్పష్టమైన మంత్రజాలమే అని అన్నారు. వాస్తవానికి మేము వారికి ఇదివరకు కూడా ఏ గ్రంథాన్ని ఇవ్వలేదు. దానిని వారు చదివేందుకు నీకు పూర్వం వారి వైపునకు హెచ్చరిక చేసే వారినెవరినీ పంపలేదు. వారికి పూర్వం గతించిన వారు ఇదే విధంగా తిరస్కరించారు. మేము వారికి ఇచ్చిన దానిలో 10వ వంతుకు కూడా వీరు చేరలేదు. కానీ వారు నా ప్రవక్తలను నిరాకరించినప్పుడు చూడండి నేను వారికి విధించిన శిక్ష ఎంత కఠినంగా ఉండినదో. ప్రవక్త వారితో ఇలా అను, నేను మీకు ఒక విషయాన్ని బోధిస్తున్నాను. అల్లా కోసం మీరు ఒక్కొక్కరు ఇద్దరిద్దరూ కలిసి మీ మేధను ఉపయోగించి ఆలోచించండి. అసలు మీ సహచరుని మాటలో పిచ్చితనం ఏముందో అని. అతను ఒక తీవ్రమైన శిక్ష రావటానికి ముందు మీకు హెచ్చరిక చేసేవాడు మాత్రమే. వారితో ఇలా అను, ఒకవేళ నేను మీ నుండి ప్రతిఫలం ఏదైనా కోరి ఉంటే దానిని మీరే ఉంచుకోండి. ఇక నా ప్రతిఫలం అది అల్లా బాధ్యత. ఆయన సర్వసాక్షి. వారితో ఇలా అను, నా ప్రభువు నాకు సత్యస్ఫూర్తిని పంపుతున్నాడు. ఆయన గుప్తములైన యథార్థాలను అన్నింటినీ ఎరిగినవాడు. ఇలా అను, సత్యం వచ్చేసింది, ఇక అసత్యం ఏమి చేసినా నెగ్గజాలదు. ఇలా అను, ఒకవేళ నేను మార్గభ్రష్టుడనైతే నా మార్గభ్రష్టత్వపు పాపఫలం నా మీదనే ఉంటుంది. ఒకవేళ నేను సన్మార్గంపై ఉంటే నా ప్రభువు నాపై అవతరింపచేసే వహీ ఆధారంగానే ఉన్నాను. ఆయన అన్నీ వింటాడు, దగ్గరలోనే ఉన్నాడు. నీవు ఆ సమయంలో వారిని చూస్తే ఎంత బాగుండును. అప్పుడు వారు భయకంపితులై తిరుగుతూ ఉంటారు, ఎటూ తప్పించుకుని పోలేరు, దగ్గర నుండే పట్టుకోబడతారు. అప్పుడు వారు, మేము దానిని విశ్వసించాము అని అంటారు.
వాస్తవానికి దూరమైపోయిన వస్తువు ఇప్పుడెలా చేతికందుతుంది? ఇదివరకు వారు అవిశ్వాసానికి పాల్పడి ఉన్నారు. నిజం తెలుసుకోకుండానే దూరం నుంచే ఊహాపోహలు చేశారు. అప్పుడు వారు తాము ఎక్కువగా కోరుకునే దానికి దూరం చేయబడతారు. వారి వంటి వారి పూర్వీకులు దూరం చేయబడినట్లు వారు అపమార్గం పట్టించే పెద్ద సంశయంలో పడిపోయారు. అల్హమ్దులిల్లా. సూరహ్ సబా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు మనం సూరహ్ ఫాతిర్ యొక్క అనువాదాన్ని చదువుదాం. ఫాతిరున్ అంటే ఉత్పత్తి కారకుడు, ఆరంభకుడు, ప్రభవింపచేసేవాడు, ప్రతిదానిని పుట్టించేవాడు, సృష్టికి మూలాధారి. దీని మరొక పేరు అల్ మలాయిక అంటే దైవదూతలు. మొదటి ఆయత్లోనే ఈ 2 పదాలు ఉన్నాయి. ఇది సూరహ్ అల్ ఫుర్ఖాన్ మరియు సూరహ్ మరియంల మధ్యకాలంలో అవతరింపచేయబడింది. అంటే హిజ్రత్కు 7-8 సంవత్సరాలకు ముందు మక్కా నగరంలో అవతరింపచేయబడింది. ఇందులో 45 ఆయతులు ఉన్నాయి. అల్లాహతాలాకు తాను కోరిన దానిని సృష్టించగల, దానిని మరలా పునరుద్ధరించగల శక్తి ఉంది. ఆయన తన సందేశాన్ని ప్రవక్తల ద్వారా అవతరింపచేస్తాడు. జ్ఞానవంతులే దైవభీతి కలిగి ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా సూరహ్ ఫాతిర్ యొక్క అనువాదాన్ని చదువుదాం. మీరు కూడా నాతో పాటు కలిసి చదవండి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించాడు. ఆయన దైవదూతలను సందేశహరులుగా నియమిస్తాడు. ఎటువంటి దైవదూతలంటే వారికి 2 3 4 బాహువులు ఉంటాయి. ఆయన తన సృష్టి స్వరూపాన్ని తన ఇష్టప్రకారం పెంచుతాడు. నిశ్చయంగా అల్లా ప్రతీదీ చేయగల సమర్థుడు. అల్లా ప్రజల కొరకు ఏ కారుణ్య ద్వారాన్ని తెరిచినా దానిని అడ్డుకునేవాడెవ్వడూ లేడు. ఆయన మూసివేసిన దానిని అల్లా తరువాత మళ్ళీ తెరిచేవాడు ఎవ్వడూ లేడు. ఆయన శక్తిమంతుడు, వివేచన కలవాడు. మానవులారా, అల్లా మీకు చేసిన ఉపకారాలను జ్ఞాపకముంచుకోండి. అల్లా కాక భూమ్యాకాశాల నుండి మీకు ఉపాధినిచ్చే మరొక సృష్టికర్త కూడా ఎవడైనా ఉన్నాడా? ఆయన తప్ప మరొక ఆరాధ్యుడెవ్వడూ లేడు. అసలు మీరు ఎవని వల్ల మోసపోతున్నారు? ఇప్పుడు ఒకవేళ ప్రవక్త వారు నిన్ను తిరస్కరిస్తున్నారు అంటే ఇది క్రొత్త విషయమేమీ కాదు. నీకు పూర్వం కూడా చాలామంది దైవ ప్రవక్తలు తిరస్కరించబడ్డారు. వ్యవహారాలన్నీ చివరకు అల్లా వైపునకే మరలనున్నాయి. మానవులారా, నిశ్చయముగా అల్లా వాగ్దానం సత్యమైనది. కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసానికి గురిచేయకూడదు. ఆ మహావంచకుడు కూడా మిమ్మల్ని అల్లా విషయంలో మోసగించగలగకూడదు. యథార్థానికి శైతాను మీకు శత్రువు. కనుక మీరు కూడా వాడు మీ శత్రువే అని భావించండి. వాడు తన అనుచరులు నరకవాసులలో చేరిపోవాలని వారిని తన మార్గం వైపునకు పిలుస్తున్నాడు. అవిశ్వాసానికి పాల్పడే వారికి కఠిన శిక్ష పడుతుంది. విశ్వసించి మంచి పనులు చేసేవారికి క్షమాభిక్ష, గొప్ప ప్రతిఫలం లభిస్తాయి. ఎవనికి తన దుష్కార్యం అందంగా కనిపించేలా చేయబడిందో మరియు అతడు దానిని మేలైనదిగా భావిస్తున్నాడో ఆ వ్యక్తి మార్గభ్రష్టత్వానికి అసలు హద్దు అంటూ ఏమైనా ఉందా? యథార్థమేమిటంటే అల్లా తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురిచేస్తాడు. తాను కోరిన వారిని రుజుమార్గం చూపుతాడు. కనుక ప్రవక్త, అనవసరంగా నీ ప్రాణం ఈ ప్రజల కోసం దుఃఖానికి, బాధకు గురి అయి హరించిపోకూడదు. వారు చేస్తూ ఉన్నదంతా అల్లాకు బాగా తెలుసు. వాయువులను పంపేవాడు అల్లాయే. తరువాత అవి మేఘాల్ని లేపుతాయి. ఆ తరువాత మేము దానిని ఒక పాడుబడ్డ నేలవైపునకు తీసుకుపోతాము. దాని ద్వారా చచ్చిపడి ఉన్న ఆ నేలనే బ్రతికిస్తాము. మరణించిన మానవులు బ్రతికి లేవటం కూడా ఇలానే జరుగుతుంది. అల్లాహ్ మాత్రమే గౌరవానికి పూర్తిగా అర్హుడనే విషయాన్ని గౌరవాభిలాషి అయిన ప్రతివాడు తెలుసుకోవాలి. ఆయన వద్దకు అధిరోహించే వస్తువు పరిశుద్ధ వాక్కు మాత్రమే. సత్కర్మ దానిని పైకి ఎక్కిస్తుంది. ఇక కుతంత్రాలు చేసేవారు, వారికైతే కఠిన శిక్ష పడుతుంది. మరి కుతంత్రం దానంతట అదే నాశనమైపోతుంది. అల్లా మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. తరువాత ఇంద్రియ బిందువులతో, ఆ తరువాత మిమ్మల్ని జంటలుగా చేశాడు. అంటే స్త్రీ పురుషులు. అల్లాకు తెలియకుండా ఏ స్త్రీ అయినా గర్భం దాల్చనూ లేదు, ప్రసవించనూ లేదు. వయసు పెరుగుతున్న వాడెవడు
ఆయువును పొందలేడు. ఎవరి ఆయువులోనూ తగ్గింపు అనేది జరగదు, గ్రంథంలో వ్రాయబడి ఉన్న దాని ప్రకారం తప్ప. ఇది అల్లాకు చాలా సులభమైన పని. నీటి వనరులు రెండూ సమానం కావు. ఒకటేమో తీయనిది, దప్పికను తీర్చేది, త్రాగటానికి మధురమైనది. రెండోదేమో గొంతు మండించే అంత ఉప్పనిది. కానీ రెండింటి నుంచి మీరు స్వచ్ఛమైన తాజా మాంసాన్ని పొందుతారు. ధరించటానికి అలంకరణ సామాగ్రిని వెలికి తీసుకుంటారు. మీరు చూస్తూనే ఉన్నారు. ఆ నీటిలోనే పడవలు దాని గుండెలను చీల్చుకుంటూ పోతూ ఉంటాయి. మీరు అల్లా అనుగ్రహాన్ని అన్వేషించేందుకు, తద్వారా ఆయనకు కృతజ్ఞులు అయ్యేందుకు. ఆయన పగలులోనికి రాత్రిని, రాత్రిలోనికి పగలును జొనుపుతున్నాడు. సూర్యచంద్రులను ఆయన నియమబద్ధులను చేసి ఉంచాడు. ఇదంతా ఒక నిర్ణీత వ్యవధి వరకు సాగిపోతుంది. ఈ పనులన్నీ చేసే ఆ అల్లాయే మీ ప్రభువు. సామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయనను కాదని మీరు పిలిచే ఇతరులు కనీసం ఒక గడ్డి పోచకు కూడా యజమానులు కారు. వారిని వేడుకుంటే వారు మీ ప్రార్థనలను వినలేరు. ఒకవేళ విన్నా వాటికి ఏ సమాధానమూ మీకు ఇవ్వలేరు. మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు ప్రళయం నాడు తిరస్కరిస్తారు. సత్యాన్ని గురించిన ఈ సరైన సమాచారాన్ని తెలిసినవాడు తప్ప మరొకడెవ్వడూ మీకు అందజేయలేడు. మానవులారా, అల్లా అవసరం కలవారు మీరే. అల్లా సర్వసంపన్నుడు, స్వయంగానే స్తుతిపాత్రుడు. ఆయన కోరితే మిమ్మల్ని తొలగించి మరేదైనా సృష్టిని మీ స్థానంలో తీసుకురాగలడు. అలా చేయటం అల్లాకు ఏమాత్రం కష్టం కాదు. బరువు మోసే వాడెవ్వడూ మరెవరి బరువును మోయడు. బరువును మోసే ఆత్మ ఏదైనా తన బరువును మోయమని ఇతరులను పిలిచినప్పుడు దాని బరువు యొక్క రవ్వంత భాగాన్నైనా ఎత్తుకోవటానికి ఎవ్వడూ ముందుకురాడు. అతడు ఎంత సమీప బంధువైనా సరే. ప్రవక్త, చూడకపోయినప్పటికీ తమ ప్రభువుకు భయపడేవారిని, నమాజును స్థాపించేవారిని మాత్రమే నీవు హెచ్చరించగలవు. ఏ వ్యక్తి అయినా తన మేలు కొరకే పరిశుద్ధతను అవలంబిస్తాడు. అల్లా వైపునకే అందరూ మరలవలసి ఉన్నది. గుడ్డివాడు, కళ్ళున్నవాడు సమానులు కాలేరు. చీకట్లు, వెలుగు ఒకటి కావు. చల్లని నీడ, ఎండతాపము ఒకే విధంగా ఉండవు. బ్రతికి ఉన్నవారు, చనిపోయినవారు సమానులు కాలేరు. అల్లా తనకు ఇష్టమైన వారికి వినిపింపచేస్తాడు. కానీ ప్రవక్త, సమాధులలో ఖననమైన వారికి నీవు వినిపించలేవు. నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే. మేము నిన్ను సత్యంతో పంపాము, శుభవార్త ఇచ్చేవానిగా, భయపెట్టేవానిగా చేసి. హెచ్చరిక చేసేవాడెవ్వడూ రాని జాతి ఏదీ లేదు. ఒకవేళ ఇప్పుడు ఈ ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారంటే వీరికి పూర్వం గతించిన వారు కూడా తిరస్కరించారు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన ప్రమాణాలను, గ్రంథాలను, కాంతివంతమైన మార్గదర్శక సూత్రాలు ఇచ్చే ఉద్గ్రంథాన్ని తీసుకువచ్చారు. తరువాత విశ్వసించని వారిని నేను పట్టుకున్నాను. చూడండి నా శిక్ష ఎంత కఠినమైనదో. ఆకాశం నుండి అల్లా వర్షం కురిపించటాన్ని నీవు చూడటం లేదా? తరువాత దాని ద్వారా మేము రకరకాల రంగురంగుల పళ్లను ఉత్పత్తి చేస్తాము. కొండలలో కూడా తెల్లని, ఎర్రని, కారు నలుపు చారలు కనిపిస్తాయి. వాటి రంగులు వేర్వేరుగా ఉంటాయి. ఈ విధంగానే మానవుల, జంతువుల, పశువుల రంగులు కూడా భిన్నమైనవే. యథార్థమేమిటంటే అల్లా దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు. నిస్సందేహంగా అల్లా శక్తిమంతుడు, మన్నించేవాడును. అల్లా గ్రంథాన్ని పారాయణం చేసేవారు, నమాజును స్థాపించేవారు మేము వారికి ఇచ్చిన ఉపాధి నుండి బహిరంగంగానూ రహస్యంగానూ ఖర్చు చేసేవారు నిశ్చయంగా ఏ మాత్రం నష్టం రాని వ్యాపారాన్ని కోరుకుంటున్నారు. ఈ వ్యాపారంలో వారు తమ సర్వస్వాన్ని ఎందుకు ధారపోశారంటే అల్లా వారి ప్రతిఫలాలను పూర్తిగా వారికి ఇవ్వాలని, అదనంగా తన అనుగ్రహం నుండి ఇంకా వారికి ప్రసాదించాలని. నిస్సంశయంగా అల్లా క్షమించేవాడు, విలువనిచ్చేవాడును. ప్రవక్త, మేము వహీ ద్వారా నీ వైపునకు పంపిన గ్రంథమే సత్యమైనది, దానికి పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవీకరించేది. నిస్సందేహంగా అల్లా తన దాసుల స్థితిని బాగా ఎరిగినవాడు, ప్రతిదానిపై దృష్టిని ఉంచేవాడు. తరువాత మేము ఈ గ్రంథ వారసత్వం కోసం మా దాసులలో నుండి మేము ఎన్నుకున్న వారినే ఈ గ్రంథానికి వారసులుగా చేశాము. ఇప్పుడు వారిలో ఒకడు
తన ఆత్మకు అన్యాయం చేసుకుంటున్నాడు, మరొకడు మధ్యస్థంగా ఉంటున్నాడు, ఇంకొకడు అల్లా అనుమతితో పుణ్యకార్యాలలో ముందడుగులు వేస్తున్నాడు. ఇదే మహా అనుగ్రహం. శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలోకి వారు ప్రవేశిస్తారు. అక్కడ వారిని సువర్ణ కంకణాలతో, ముత్యాలతో అలంకరించటం జరుగుతుంది. అక్కడ వారు పట్టు వస్త్రాలు ధరిస్తారు. ఇలా అంటారు: అల్లాకు కృతజ్ఞతలు, ఆయన మా దుఃఖాన్ని తొలగించాడు. నిశ్చయంగా మా ప్రభువు క్షమించేవాడు, విలువ ఇచ్చేవాడును. ఆయన మమ్మల్ని తన అనుగ్రహం వల్ల శాశ్వత నివాస స్థలంలో నివసింపచేశాడు. ఇక ఇక్కడ మాకు ఏ కష్టమూ ఉండదు, ఏ అలసట కలుగదు. అవిశ్వాసానికి పాల్పడిన వారికి నరకాగ్ని ఉన్నది. వారు చనిపోవాలనే తీర్పు ఇవ్వబడదు. వారి నరక యాతనను ఏమాత్రం తగ్గించటమూ జరుగదు. ఇలా మేము అవిశ్వాసానికి పాల్పడే ప్రతి వ్యక్తికి ప్రతిఫలం ఇస్తాము. వారు అక్కడ పెడబొబ్బలు పెడుతూ ఇలా అంటారు: మా ప్రభూ, మమ్మల్ని ఇక్కడ నుండి బయటకు తీయి. మేము పూర్వం చేసిన పనులకు భిన్నంగా మంచి పనులు చేయటానికి. వారికి ఇలా జవాబు ఇవ్వబడుతుంది: గుణపాఠం నేర్చుకోదలిచిన వాడు గుణపాఠం నేర్చుకోవటానికి సరిపడిన ఆయుష్షును మేము నీకు ఇవ్వలేదా? మీ వద్దకు హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చి ఉన్నాడు కదా. ఇక రుచి చూడండి యాతనను. దుర్మార్గులకు ఇక్కడ సహాయం చేసేవాడెవ్వడూ లేడు. నిస్సందేహంగా అల్లా ఆకాశాలలోనూ భూమిపైన అగోచరముగా ఉన్న ప్రతి దానిని ఎరుగును. గుండెలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఆయన ఎరుగును. మిమ్మల్ని భూమిపై ఖలీఫాలుగా చేసినవాడు ఆయనేగా. ఇక ఎవడైనా అవిశ్వాసానికి పాల్పడితే అతని అవిశ్వాసం సంకటమై అతని మీదనే ఉంటుంది. అవిశ్వాసుల అవిశ్వాసం వారి ప్రభువు యొక్క ఆగ్రహాన్ని వారిపై ఉగ్రతరం చేస్తుందే తప్ప వారికి ఏ వృద్ధిని కలిగించదు. అవిశ్వాసులకు నష్టంలో పెరుగుదల తప్ప అభివృద్ధి ఏమీ ఉండదు. ప్రవక్త, వారితో ఇలా అను: అల్లాను కాదని మీరు వేడుకునే మీ భాగస్వాములను మీరు ఎప్పుడైనా చూశారా? వారు భూమిపై సృష్టించింది ఏమిటో నాకు చూపండి. లేక ఆకాశాలలో వారికున్న భాగస్వామ్యం ఏమిటి? ఒకవేళ వారు చూపలేకపోతే ఇలా అడుగు: మేము వారికి ఏదైనా పత్రాన్ని వ్రాసి ఇచ్చామా? దాని ఆధారంగా వారు తమ ఈ షిర్క్ విషయంలో స్పష్టమైన ఒక ప్రమాణం కలిగి ఉండటానికి లేదు. అయితే ఈ దుర్మార్గులు ఒకరినొకరు కేవలం కుయుక్తులతో మోసగించుకుంటూ పోతున్నారు. యథార్థమేమిటంటే ఆకాశాలను, భూమిని తమ స్థానాల నుండి తొలగిపోకుండా ఆపి ఉంచినవాడు అల్లాయే. ఒకవేళ అవి తొలగిపోతే అల్లా తరువాత వాటిని నిలిపి ఉంచేవాడు మరొకడెవడూ లేడు. నిస్సందేహంగా అల్లా సహనశీలుడు, క్షమించేవాడును. ఒకవేళ హెచ్చరిక చేసేవాడు తమ వద్దకు వచ్చి ఉన్నట్లయితే తాము ప్రపంచంలోని ప్రతి జాతి కంటే మిక్కిలి సన్మార్గగాములమై ఉండేవారము అని వారు కఠోరమైన ప్రమాణాలు చేసి అంటూ ఉండేవారు. కానీ హెచ్చరిక చేసేవాడు వారి వద్దకు వచ్చినప్పుడు అతని ఆగమనం వారిలో సత్యం నుండి పలాయనాన్ని తప్ప మరి దేనిని అధికం చేయలేకపోయింది. వారు భూమిపై మరింత దురహంకారంతో తిరుగసాగారు, దుష్ట పన్నాగాలు పన్నసాగారు. వాస్తవానికి దుష్ట పన్నాగాలు వాటిని పన్నేవారినే ముంచివేస్తాయి. ఇక పూర్వపు జాతుల పట్ల అల్లా అవలంబించిన విధానాన్నే వారి పట్ల కూడా అవలంబించాలని వారు నిరీక్షిస్తున్నారా? అలా అయితే నీవు అల్లా విధానంలో మార్పును ఎంత మాత్రం చూడలేవు. అల్లా సంప్రదాయాన్ని, దాని నిర్ణీత మార్గం నుండి ఏ శక్తి మరల్చటాన్ని కూడా నీవు ఎన్నటికీ చూడలేవు. వారు భూమిపై ఎన్నడూ సంచరించి ఉండలేదా? వారికి పూర్వం గతించిన మరియు వారికంటే అత్యంత బలవంతులైన ప్రజలు ఎదుర్కొన్న పరిణామం ఎలాంటిదో వారికి కనిపించేందుకు అల్లాను అశక్తుడుగా చేసే వస్తువు ఏదీ ఆకాశాలలోనూ లేదు, భూమిపైన లేదు. ఆయన సర్వము ఎరిగినవాడు, సర్వము చేయగల సమర్థుడు. ఒకవేళ ఆయన ప్రజలను వారు చేసిన అకృత్యాలకు గాను పట్టుకుంటే భూమిపై ఏ ప్రాణిని సజీవంగా వదిలిపెట్టేవాడు కాడు. కానీ ఆయన వారికి ఒక నిర్ణీత కాలం వరకు గడువు ఇస్తున్నాడు. తరువాత వారి నిర్ణీత వ్యవధి పూర్తి అయినప్పుడు అల్లాయే స్వయంగా తన దాసులను చూసుకుంటాడు. అల్హమ్దులిల్లా. సూరహ్ ఫాతిర్ యొక్క అనువాదం పూర్తి అయింది. అల్లాహ్ తాలా మనందరికీ ఖురాన్ జ్ఞానాన్ని ప్రసాదించాలి మరియు దానిపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించాలి.
ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.